చాందిని సోదరి అలాగే విక్రాంత్ రెడ్డి కలిసి నటించినటువంటి సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మరి సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. బేసిక్గా ఇలాంటి కాన్సెప్ట్ చూసుకున్నప్పుడు హెల్తీగా డబుల్ మీనింగ్ అడల్ట్ కంటెంట్ లేకుండా తీయాలంటే డైరెక్టర్ మాత్రం చాలా సాహసమే చేయాలి. కానీ ఈ సినిమా మాత్రం డబుల్ మీనింగ్ అడల్ట్ కంటెంట్ ఏం లేకుండా చాలా నీట్గానే తీశాడు. ఇంకా కమింగ్ టు స్టోరీ లైన్, బేసిక్గా మన హీరోకు కొద్దిగా ఫ్యామిలీ అదే పిల్లలు పుట్టడానికి కొద్దిగా ఏదో లోపం ఉంది అని తెలియడం, ఇది అదే మన జీవితంలో మనకు జరిగితే ఏమనిపిస్తుంది, అలా ఎలా చేస్తారు అనేది చూపించాడు డైరెక్టర్. ఇంకా సినిమా పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ మన హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మన అనుకోకుండా ఒకరోజు గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్ కోసము మన హీరోయిన్ హైదరాబాద్కి రావడం, ఇలా మన హీరో ఆమెను చూడడము, లవ్లో పడ్డము, ఫస్ట్ ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, తర్వాత ఆయన్నే పెళ్లి ఫస్ట్ వాళ్ళ ఆయనకు ఒప్పిస్తే మాత్రం వాళ్ళ ఆయన ఒప్పుకోకుండా పోవడము, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగైనా తల్లి మళ్ళీ వీళ్ళిద్దరిని విడిపోనీయకుండా అలాగే తండ్రికి దగ్గర చేయాలంటే ఒక బిడ్డ కావాలి అనుకోవడం మన హీరో. ఇది తర్వాత చాలా ట్రై చేసినా పిల్లలు పుట్టకపోతే డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు మనోని లోపం బయటపడుతుంది. మరి లోపం బయటపడినాక ఏమి జరిగింది, ముందు నుంచి హీరోయిన్ని విడదీయాలనుకుంటున్నటువంటి వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు అనేది స్టోరీ. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ లవ్ ట్రాకింగ్ అలాగే ఇదైపోయింది. అసలు సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలకు రివీల్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేదానికల్లా కొద్దిగా క్యూరియాసిటీ అయితే పెరిగింది, కానీ మరి ఆశించినంత స్థాయిలో అయితే పెరగలేదు. ఫస్ట్ హాఫ్లో మాత్రం అంత కామెడీ కూడా ఏం లేదనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేదానికల్లా మెయిన్ మన వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు కామెడీ అయితే పండింది. ఇక్కడ సినిమాలో ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు బాగానే పండించినట్టు అనిపించింది. కానీ ఇంకా ఇక్కడ మనము మెయిన్ మాట్లాడుకుంటే సినిమాలో పాజిటివ్స్ అయితే సెకండ్ హాఫ్, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి కొద్దిగా కామెడీ సీన్స్, అంతేకాకుండా సాంగ్స్ కూడా బాగానే ఉన్నవి, బీజిఎం కూడా ఓకే ఉన్నవి. సాంగ్స్ ఫ్లో తగ్గట్టే పెట్టాడు, మధ్యలో అనవసరంగా అయితే ఏం పెట్టలేదు అనిపించింది. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి బీజిఎం మాత్రం బాగానే ఎక్కింది. ఇంకా నెగిటివ్స్ అంటే బేసిక్గా ఫస్ట్ హాఫ్ అంత ల్యాక్స్ అయినా అవసరం లేదనిపించింది. అలాగే మన విక్రాంత్ రెడ్డి బాగానే చేశాడు అనిపించింది, కానీ ఎక్కడో ఎమోషనల్స్ దగ్గర ఇంకా నేర్చుకోవాలి. ఇతను ఎమోషనల్ అయితే సరిగా పండలేదు. బేసిక్గా క్లైమాక్స్ టైంలో హీరోయిన్ చెప్పినప్పుడు ఇంత స్ట్రగుల్ పడిందా అనే విధంగా అయితే ఫీలింగ్ అయితే నాకు ఎక్కడా అనిపించలేదు, ఏదో జరిగిపోతుంది అన్నట్టు. ఇంకా చాందిని సోదరి పర్ఫార్మెన్స్ అయితే ఎదరగొట్టేసింది. అలాగే మురళీధర్ గౌడ్ అయితే తనకు సీనియారిటీని బట్టి మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు ఇక్కడ. ఇక తరుణ్ భాస్కర్ అలాగే ఆమని, అంతేకాకుండా వెన్నెల కిషోర్, తర్వాత వచ్చినటువంటి క్యారెక్టర్ వరకు కొద్దిగా పర్వాలేదు అనిపించినవి. ఓవరాల్గా చూస్తే మాత్రము సినిమాలో నెగిటివ్ రొటీన్ స్టోరీనే, మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత కొత్తదనం అయితే ఏం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్లో మాత్రం కొద్దిగా ల్యాక్ చేసినట్టు ఎక్కువ అనిపించింది. ఎడిటర్ ముక్కరంతా కత్తిరి పదుని చెప్పినట్టే బాగుండేది, వన్ టైం వాచ్లా అనిపించింది. ఓవరాల్గా రేటింగ్ ఇచ్చుకోవాలంటే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.